శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడిను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడికలలు 9 రోజుల్లో పరిష్కారం. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడెను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 8919811413. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మార్చి మాసం 23వ తేదీ అనగా మనకి ఆదివారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? జీరో నుంచి హీరోగా మారబోతున్నారు. అలాగే ఈ రోజున వీళ్ళ ద్వారా ఫోన్ కాల్ రాబోతుంది. వాళ్ళు ఎవరు, ఈ ఫోన్ కాల్ రీత్యా మీకు కలగబోయేది ఏమిటి, తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశివారు ఒక్కసారిగా ప్రాఫిట్స్లోకి వచ్చేస్తారు. ఈ విధంగా తలరాత మార్చే వ్యక్తి రాకతో వ్యాపారంలో మాత్రమే కాదండి, చేపట్టిన ప్రతి పనుల్లో కూడాను జీరో నుంచి హీరోగా మారతారు. ఆ వ్యక్తి మీకు బ్యాక్ బోన్గా ఉండడం వల్ల ప్రతి విషయం కూడాను ముందడుగు వేస్తారు. ఈ రాశి వారికి ఈ రోజున ఈ యొక్క వ్యక్తుల ద్వారానే మీకు ఫోన్ కాల్ వస్తుంది. అనంతరం మీకు జరగబోయేది ఇదేనండి. ఈ రోజున ఏ వ్యక్తుల నుంచి మీకు ఫోన్ కాల్ వస్తుంది, మీకు ఏం జరగబోతుంది అంటే నిజం చెప్పాలంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి పాయింట్ అనేది అందరికీ వర్తించదండి. ఈ రాశిలో జన్మించిన అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ఈ రాశి వ్యక్తులు ఉన్నతవంతంగా ఉంటూ ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయిలో ఉంటారు. వారు మీకు ఒక వ్యక్తి కనుక కొన్ని సంవత్సరాల క్రిందట అప్పు ఇచ్చి వారు తిరిగి మీకు ఇవ్వక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఎన్నిసార్లు అడిగినా మీరు విసిగి వేసారిపోయినా సరే, మీరు వారిని తిరిగి ఎంత అడిగినా కూడా ఆ వ్యక్తులు మీకు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతూ సమస్యల పాలు చేస్తూ వస్తున్నారు. మిమ్మల్ని ఇబ్బందులు కష్టాలు పెడుతున్నారు. అటువంటి వ్యక్తుల నుంచి ఈ సమయంలో మీకు డబ్బు రాబోతుంది. అది కూడా స్వయంగా ఆ వ్యక్తులే మీకు కాల్ చేసి మేము ఈరోజు డబ్బు ఇస్తున్నాం, ఈ విధంగా హ్యాపీగా ఉండండి అంటూ మిమ్మల్ని ఇకపై ఇబ్బందులు పెట్టము అంటూ వారంతటా వారే మీకు చెప్పబోతున్నారు. మీ యొక్క మంచితనం ఈ రోజున మీకు చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. మీరు అందరికీ సహాయపడే గుణము ఈ రోజున ఆ యొక్క సహాయం ఎక్కడికి పోలేదండి. వీరి రూపంలో మీ అవసరానికి ధనం అందబోతోంది. ఆ వ్యక్తులు ఏ విధంగా మీకు కాల్ చేయడం జరుగుతుంది, అది కూడా ఈ రోజునే గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఇలాగే జరుగుతుంది. ఎందుకు అని అంటే నిజం చెప్పాలంటే వారు ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు, డబ్బు ఇవ్వకుండా ఏడిపించారు, పెద్ద మొత్తంలో ధనం తీసుకున్నారు, ఇప్పటి వరకు మిమ్మల్ని కష్టాల పాలు చేశారు. కానీ మీకు అత్యవసర పరిస్థితి ఈ రోజున ఏర్పడింది అని గ్రహించి ఆ అత్యవసర పరిస్థితుల్లో వారి వంతు సాయంగా మీకు ఇవ్వాల్సిన ధనాన్ని తిరిగి ఇవ్వబోతున్నారు. మీ బాధను అర్థం చేసుకుని మీ వద్ద తీసుకున్న డబ్బు ఏదైతే ఉందో మొత్తాన్ని తిరిగి ఇవ్వబోతున్నారు. ఆ విషయం చెప్పడానికి ఆ వ్యక్తులు మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఇక ఈ రాశి వారి జాతకులు ఇక ఈ రోజు నుండి కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే గనక ఈ రాశి జాతకులకు రాజయోగం పట్టబోతుంది. మీకు సమయం అనుకూలంగా మారబోతుంది. ఇక ఇప్పటి నుంచి ఆర్థిక పరిస్థితి స్ట్రాంగ్గా మారబోతుంది. ఇక మిగిలిన అంశాల్లో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఫలిస్తాయండి. ప్రతి నిర్ణయము కూడాను అందరి యొక్క గౌరవ మర్యాదలు మీకు దక్కేలాగా చేస్తాయి. విద్యార్థులు కష్టపడితే గనక ఊహించని ఫలితాలు అయితే పొందుకుంటారు. ఆత్మస్థైర్యంతో అడుగులు ముందుకు వేయండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సలహా సూచనలు ప్రతి విషయంలో అక్కరకు తీసుకోండి. అందరూ కూడాను మీకు మేలు కలగ చేయకపోవచ్చు, కానీ కుటుంబ సభ్యులు మాత్రం మీకు చాలా వరకు కూడాను ఉన్నతవంతమైన ఆలోచనలే ఇస్తారు. వారి యొక్క ఆలోచనలు సలహాలు పరిగణలోకి తీసుకుని ముందుకు సాగండి. అలాగే శివారాధన మీకు మేలు కలుగుతుంది. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒక తెలుపు రంగు వస్త్రాన్ని మీ రుమాలు కావచ్చు, అలాగే ఇంటి నుండి బయలుదేరి బయటకు వెళ్ళేటప్పుడు తెలుపు రంగు రుమాలు కానీ లేదా ఏదైనా చిన్న వస్త్రాన్ని కానీ మీ అవసరానికి ఉపయోగించుకోకుండా అలాగే మీ జోబులో పెట్టుకొని వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.